ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. చార్టెడ్ అకౌంటెంట్ వికాస్ కుమార్ తన బాల్య జ్ఞాపకాల్లోకి వెళ్ళినప్పుడల్లా కొంగల రెక్కల చప్పుడుతో ఊరి చెరువు ప్రత్యక్షమయ్యేది. ఆ చెరువులో తాను ఎన్నోసార్లు ఈత కొట్టాడు. అలాంటి అద్భుతమైన అనుభవం ఈ తరం పిల్లలకు దూరం కావడం అతడికి బాధగా ఉండేది. ఆ బాధలో నుంచి పుట్టిందే ఎకో ఫ్రెండ్లీ కొలను. కోయంబత్తూరులో ఉంటున్న వికాస్ సమీపంలోని చెరువుల్లో తన పిల్లాడికి ఈత నేర్పించాలనుకున్నాడు. అయితే మురికి, రసాయనాలతో కూడిన చెరువులు అతన్ని భయపెట్టాయి. అలా అని ఆయన ఊరికే ఉండిపోలేదు. పాల్లాచిలోని తన సొంత ఫామ్ హౌస్లో సెల్ఫ్ క్లీనింగ్ పాండ్ను నిర్మించాడు. దీనికి ముందు యూరోప్లో ప్రసిద్ధి చెందిన ఎకో ఫ్రెండ్లీ బయోస్విమ్ పాండ్స్ గురించి అధ్యయనం చేశాడు. తన వ్యవసాయ క్షేత్రంలో సెల్ఫ్ క్లీనింగ్ పాండ్ను నిర్మించడానికి మాత్రమే పరిమితం కాలేదు వికాస్. మన దేశ వాతావరణం, జీవన శైలికి అనుగుణంగా బయోస్విమ్మింగ్ కొలనుని నిర్మించడానికి బయోస్పియర్ అనే కంపెనీ కూడా ప్రారంభించాడు. ఈ కంపెనీ సహజ సిద్ధమైన జలపాతాలు, కొలనులకు రూపకల్పన చేస్తోంది. మాకు మీలాంటి కొలను ఒకటి కావాలి అని తమ పిల్లలతో తల్లిదండ్రులు వచ్చినప్పుడు వికాస్కు కలిగే సంతోషం అంతా ఇంత కాదు. ఆ సంతోషం తన కంపెనీకి వచ్చే లాభాల గురించి కాదు, పర్యావరణ హిత, రసాయన రహిత కొలనుల గురించి వారు ఆలోచన చేస్తున్నందుకట.